అందరికీ నమస్కారం. ఇవాళ చాలా దారుణం. శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి వంగరలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి సొంత ఊరు వంగరలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతూ మరి అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. స్కూలు యాజమాన్యము ప్రభుత్వమేమో మరి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్తున్నారు. అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము మాట్లాడినాం, గంటన్నరలో మేము హాస్టల్ చేరే లోపలనే ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అయిపోతే వెంటనే టీచర్స్ కానీ ఆల్రెడీ అక్కడ అందరు పోలీసులు కానీ అందరూ ఉండి మరి మాకు పెద్దగా చెప్పకుండానే కనీసం అంబులెన్స్ కూడా పిలిపియకుండానే ఒక మానవతా దృక్పథం లేకుండా మరి అమ్మాయిని పంపించేయడం జరిగింది. దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది, దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు, మాకు కలిగిన దుఃఖం మరెవరికి కలగకూడదు, మేము పడుతున్న బాధ ఇంకెవరికి పడకూడదు, మాకు న్యాయం జరగాలి, ఏం జరుగుతుందో తెలియాలంటున్నారు. ఇవాళకి 8 రోజులైంది. ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు. ఇది పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రివర్యుల యొక్క సొంత నియోజకవర్గం.